హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియ సంగమ, ప్రేమించిన వ్యక్తి పెట్టే ఆంక్షలు భారంగా ఉండవు, కష్టంగా ఉండవు. నా మంచి కోసమే చెప్తున్నారు, నా మంచి కోసమే, నా మేలు కోసమే చెప్పింటారు అని లోబడతారు. ప్రేమించిన వ్యక్తి కోసము ఏమైనా చేయగలుగుతారు. అయితే దేవుణ్ణి కన్నా మీరు ప్రేమించినట్లయితే, దేవుణ్ణి ప్రేమించిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆజ్ఞలు భారమైనవి కావని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు గారు స్వయంగా చెప్పిన మాట మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, నేను సాత్వికుడను దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడెత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆయన భారము కానీ, ఆయన కాడి కానీ, ఆయన ఆజ్ఞ కానీ భారంగా ఉండదు, సులువుగా ఉంటుంది. ఎటువంటి వాళ్ళకి? ప్రేమించిన వాళ్ళకి. దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? దేవుణ్ణి ఇష్టపడుతున్నారా? దేవుడంటే ప్రేమ కలిగి ఉన్నారా? చాలామంది జీసస్ బొమ్మను టాటూస్గా వేసుకుంటారు శరీరం పైన. అంత మాత్రమే ప్రేమించినటువంటి లెక్కలోకి వస్తారా? చాలామంది పెద్ద పెద్ద సిల్వర్లు, గోల్డ్ సిల్వర్, తర్వాత రకరకాల బ్రాస్లెట్స్, డాలర్స్, సిల్వర్ వేసుకుంటూ ఉంటారు, వేసే పేరు రాసుకుంటూ ఉంటారు. ఇంకా చాలామంది బుక్స్లలో జీసస్ ఐ లవ్ యూ అని రాస్తూ ఉంటారు. ఇవన్నీ చేసే వాళ్ళందరిలో దేవుణ్ణి ప్రేమించటమును చూపిస్తడమే కదా. ఇక్కడ దేవుడు మాట ఏమంటుందని అంటున్నారంటే, ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు, ఆయన ఆజ్ఞలను గాయకొనుటే దేవుని ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని టాటూస్ జీసస్ ఐ లవ్ యూ అని చేసుకోవడం కానీ, రాసుకోవడం కానీ, డాలర్లు వేసుకోవటం కానీ, అందులో ప్రేమించటంను కనపరచడం కాదు, కానీ ఆజ్ఞలను గాయకొనుట. ఒక ఆజ్ఞ దేవుడు నీకు ఇచ్చినాడు, ఆజ్ఞలను గాయకొనాలి. ప్రేమించిన వనుకో ఆజ్ఞ నీకేమనిపిస్తుంది అంటే, నా మంచి కోసమే, నేను లోబడాలి, నేను చెయ్యాలి. ప్రేమించిన వాళ్ళకి నెగిటివ్ థాట్స్ రావు. ఎందుకు పెడతారు, మీరు చేస్తే తెలుస్తుంది, ఎందుకు అట్లాంటి ఆజ్ఞలు, ఇట్లాంటి రూల్స్ అవసరమా, మీరు చేస్తే తెలుస్తుంది, మీరుంటే తెలుస్తుంది మా పరిస్థితిలో అని కాదు. ఆజ్ఞ ప్రేమిస్తే ఆజ్ఞ సులువుగా ఉంటుంది. ప్రేమించకపోతేనే ఆజ్ఞ భారంగా అనిపిస్తుంది. ఆయనను ప్రేమించే ప్రతి బిడ్డ ఆయన ఆజ్ఞలను గాయకొనడానికి ఇష్టపడతారు, ఆయన ఆజ్ఞలకు లోబడతారు, ఆయన ఆజ్ఞలను చేయడానికి విధేయత చూపుతారు. ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని ప్రేమించే బిడ్డగా ఉన్నావా? మొదటగా దేవుడు అంటే ఇష్టపడే బిడ్డగా ఉన్నావా? యేసయ్య నీ కోసం చేసిన ఆ శిలువ త్యాగము లోకములో ఎక్కడ ఎవ్వరూ చేయలేని త్యాగము. పరిశుద్ధుడు, ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన కనికరము ఎక్కడ దొరకదు. వాత్సల్యపూర్ణుడు, కనికరమూర్తి, దయామయుడు. అటువంటి ప్రేమించి నీ కోసము దిగి వచ్చి త్యాగం చేస్తున్నారు. చివరి బొట్టు వరకు ఆయన రక్తం కార్చినాడు నీ కోసము, నా కోసమే. అంతగా ప్రేమించినాడు. మరి నీలో ఆయనకు చోటు ఎంత ఉంది? ఆయన అంతగా తగ్గించుకున్నాడు. నువ్వు ఆయన కోసం ఏం తగ్గించుకోగలుగుతున్నావు? ఆయన అంతగా తండ్రి చెప్పిన మాటకు విధేయత చూపినావు. నువ్వు ఎంతవరకు ఆయన మాటకు విధేయత చూపుతున్నావు?
దేవుని ప్రేమించటము అంటే ఏదో పైకొకటి పాట పాడడం కానీ, పైకొకటి ప్రార్థన చేయటం కానీ, పైకొకటి క్రైస్తవురాలు అనిపించుకోవడం కాదు కానీ ఆజ్ఞలు గాయకొనాలి. నిజంగా మనం చూసినట్లయితే అబ్రహాము దేవుణ్ణి ఎంతగా ప్రేమించినాడంటే అంతగా ప్రేమించినాడు. దేవుడు ఆయనని వచ్చేసే, నువ్వు అన్నింటిని వదిలేసి నా కోసం అంటే అన్నింటిని వదిలేసి వచ్చేసినాడు. బిడ్డల్ని ఇస్తా నీకు నేను అన్నాడు. ఆకాశ నక్షత్రాల వలె అన్నాడు, రేణువుల వలె, ఇసుక రేణువులు అన్నాడు, అవి మట్టి కణికల వలె అన్నాడు. ఇలాగా విస్తరింపజేస్తా నీ సంతానాన్ని అంటే నమ్మినాడు. దేవుని నమ్మినాడు, ప్రేమించినాడు. అన్నింటిని వదిలేసి వచ్చి వయస్సు 90 ఏళ్ళు వచ్చిన దేవుడు నాకు ఇచ్చిన మాట ఇస్తాడు, చేస్తాడని నమ్మినాడంట. అంత ప్రేమించినాడు. ప్రేమిస్తున్నాడు గనక ఆయన మాటకు లోబడినాడు. దేవుడు మాట్లాడి ఆయనకు రమ్మన్నాడు, లోబడినాడు, వచ్చేసినాడు. అంతగా ఇష్టపడినాడు దేవుణ్ణి, వచ్చేసినాడు ఆయన కోసం వదిలేసి, అన్నీ వదిలేసి వచ్చేసినాడు. అపోస్తలులు కూడా అంతే, అన్నీ వదిలేసి వచ్చేసినారు ఆయనను ప్రేమించి. అబ్రహాం ఆయనను ప్రేమించి అన్నింటినీ, పాస్తులను మరి తర్వాత బంధువులను, తల్లిదండ్రిని అందరినీ వదిలేసి వచ్చిన తర్వాత ఇంకా చివరికి దేవుడు ఆయనకు ఇస్తానన్న గర్భఫలం ఇస్సాకుని ఇచ్చేసిన తర్వాత ఇస్సాకుతో ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు వచ్చి ఒక పరీక్ష చేస్తాడు. అబ్రహాము, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నువ్వేం చేయాలంటే నీ కొడుకు ఇస్సాకుని తెచ్చి నాకు దహన బలి అన్నాడు. మాట్లాడలేదు అబ్రహాం. ఇంకా వెంటనే, ప్రభువా నీకంటే నాకు ఎవ్వరు ఎక్కువ కాదు, నువ్వే నాకు ఇష్టం అన్నాడు. టకామని అబ్రహాము మరి ఇస్సాకుని తీసుకొని పోయి బలి ఇవ్వడానికి తీసుకుపోయినాడు. అసలు కొండ ఎక్కి అక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ప్రార్థన చేసి, ఏ కొండ ఎక్కాలయ్యా మోరియా దేశంలో అంటే ఫలానా కొండ అండి. అక్కడికి ఎక్కేసి బలికి ఇస్సాకును కట్టి బలిపీఠం మీద వండబెడితే కత్తెత్తితే అప్పుడు షాక్గా దేవుడు, ఇంకేంటి చంపేస్తావా, వద్దులే, ఇంతగా నా కోసం ప్రేమిస్తా ఉన్నావు అని అనుకున్నాడు. హల్లెలూయా. దేవుని కోసం, దేవునిని ప్రేమిస్తున్నాన్ని చూపించటము, ఆయన కోసం ఏమైనా ఇయ్యగలగడము, ఆయన కోసం ఏదైనా వదిలిపెట్టడం. ఇయ్యగలుగుతున్నావా, వదిలిపెట్టగలుగుతున్నావా? ఇచ్చే దాంట్లో చేతులు ముడుచుకుంటారు, పిల్లలను సేవకియరు, మీరు పరిచర్యకు రారు, ఈ కానుకలు ఇచ్చేది లేదు, బీదలకు ఇచ్చేది లేదు, దేంట్లో ఇచ్చే మనసు ఉండదు. కొంచెము వృద్ధులకు కనికరం చూపరు, ఇంట్లోళ్ళకే కనికరం చూపరు, ఇంకా బయట వాళ్ళకి ఏం కనికరం చూపిస్తారు? దీనులకు కనికరం చూపించి ఒక ముద్ద పెట్టరు. ఇచ్చే దాంట్లో చేతులు కూర్చొని ఇంకా వదిలిపెట్టేది అంటావా? ఏది వదిలిపెట్టరండి, ఏది వదిలేరు. కానీ ప్రభు మాత్రం మిమ్మల్ని దీవించాలి, ప్రభు మాత్రం మిమ్మల్ని ఆశీర్వదించాలి, ప్రభు మాత్రం నీకు అన్ని కొదవలు తీర్చాలి, ఆరోగ్యం బాగా అవ్వాలి. మరి ప్రభు కోసం నువ్వేం వదిలిపెట్టగలుగుతున్నావు? అబ్రహాము తన కుమారుణ్ణైనా వదులుకుంటాను కానీ ప్రభు నువ్వు అంటే నాకు ఇష్టం అన్నాడు. అపోస్తలులు నిండిన వలలను వదిలిపెట్టొచ్చి నీకోసమే ప్రభువా సేవకన్నారు. ఎలీషా 12 అరకల పొలం వదిలిపెట్టేసి, ఎద్దులను తునాతునకలు చేసి డిన్నర్ పెట్టేసి పరిచర్యకు వచ్చేసినాడు ఎలీషా. ఏం వదిలిపెట్టగలుగుతున్నావు నువ్వు దేవుని కోసం? లోక అలవాట్లు ఒక్కటి వదిలిపెట్టారు, చూసి గద్దిస్తేనేమో భలే బాధపడతారు. ఏంటమ్మా గోరేంటాకు, ఇంకా ఏంటి ఆ పరిస్థితులు, ఏంటి ఆ డ్రెస్సు, ఏంటి అది హెయిర్ అట్లుంది, ఏంటి ఇలా ఉన్నావు, ఏంటి అలా ఉన్నావు, ఏంటి ముసుగేది, ఇవన్నీ అంటుంటే బాధ. ఏంటి అలా డ్రెస్ వేసుకున్నారు, ఏంటి ఇలా కూర్చుంటున్నారు, ఏంటి అలా ప్రార్థన చేయడం లేదు, మోకాళ్ళు వేయటం లేదు, స్తుతులు చెల్లించడం అంటే బాధ. ఎప్పుడు నేర్చుకోగలుగుతారు? ఇయ్యడములో దేవుని కంటే ఏది ఎక్కువ కాదని అబ్రహాము
నిరూపించుకున్నాడు. ప్రేమిస్తున్నానయ్యా, నీ మాట నాకు ఇష్టము, భారమేం కాదు. అపోస్తలులు, సేవకులు, దేవుని కోసం పిలుపు తీసుకున్న ప్రతి ఒక్కరు వదిలిపెట్టేసినట్టుగా ఈ రోజున నువ్వు ఏదైనా వదిలిపెట్టి అయ్యా నీకంటే నాకు ఎక్కువ కాదు అనేటువంటిది నీ నోటి నుండి వస్తే ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. మనం ఆయన ఆజ్ఞలను గైకుంటే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమిస్తున్నావు అంటే ఇదే అండి, ఇచ్చే మనసు, విడిచిపెట్టే మనసు. దేవుని కోసం నువ్వు ఏదైనా వదులుకునేటట్లుగా నిలబడాలి, ఏదైనా వదిలిపెట్టుకోవాలి. ప్రభు వద్దు, వచ్చేసే సేవ కంటే ఉన్న పలానా వచ్చేసే బిడ్డగా ఉండాలి. లేచి వెళ్ళిపోయి పలానా ఊర్లో ఒక వ్యక్తికి నీ సాక్ష్యం చెప్పు అంటే టక్కున లేచి వెళ్ళిపోయి చెప్పేసేటట్టు ఉండాలి. పలానా సువార్త చెయ్యి అంటే వెళ్ళి చేసేటట్టుగా ఉండాలి. అలా ఉన్నారో ఒకసారి పరీక్షించుకోండి. ఊరికే దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్పడం కాదు, నోటితో దండలు వేసుకోవటం కాదు, టాటూస్ వేసుకోవటం కాదు, కానీ క్రియల రూపకంగా ఆయన మాట, ఆయన ఆజ్ఞ మాట భారంగా లేదు ప్రభువా, ఇష్టంగానే ఉంది నీకోసం అనేది తెలియజేస్తే దేవుడు సంతోషపడతాడు. అటు కృప మీకు అందరికి కలుగునుగాక. మేము చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఈసారి నీకు వందనాలు. విన్న వారిని దీవించండి, ఆశ్రయించండి, ఆరోగ్యాల్లో ఇచ్చేయండి. నిజమే ప్రభువా, నేను ప్రేమిస్తున్నాము అని చెప్పడం కాదు, కానీ నీకోసం ఏదైనా ఇవ్వగలిగే మనసు, విడిచిపెట్టే మనసునైనా ఉండే కృపతో విన్నవారికి అందరికీ ఇవ్వమని, ఆత్మీయంగా ఎదిగించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్.